నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తాజాగా స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభమైన సందర్భంలో రోడ్లపై జరిగే ప్రమాదాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ ఒక ప్రకటన చేశారు. సరైన డాక్యుమెంట్స్, లైసెన్స్, హెల్మెట్, నంబర్ ప్లేట్ ఉండాలి. తప్పువైపు డ్రైవింగ్, 3 మందితో బైక్ పై ప్రయాణం, బైక్ స్టంట్స్, సిగ్నల్ జంప్స్, జీబ్రా క్రాసింగ్ వద్ద గమనింపకపోవడం ఇలా ఏవీ చేయకూడదు అన్నారు. నమస్తే, నేను చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీగా చార్జ్ తీసుకున్నాను. సో మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కమ్యూటర్స్ అందరూ కూడా మా తరఫున ఒక రిక్వెస్ట్. సో అందరూ కూడా విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డును చాలా సిస్టమేటిక్గా యూజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో భాగంగా వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో కంపల్సరీగా హెల్మెట్ నడిపేవారే కాకుండా వెనుక ఉన్నవారు కూడా ధరించాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మైనర్ డ్రైవింగ్స్, పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం మానుకోవాలి. పేరెంట్స్ కంపల్సరీగా ఆ కీస్ అనేటివి వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా ఉంటే డెఫినెట్గా మైనర్ డ్రైవింగ్స్ అనేటివి బంద్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయరాదు. సో దాని కొరకు మీరు ప్రత్యామ్నాయాలు వెతుకోవాలి. డ్రైవర్స్ను ఎంగేజ్ చేసుకొని ర్యాపిడోస్ ద్వారా కానీ వేరే మార్గాల ద్వారా వారి ద్వారా మీరు ఇంటికి గమ్యానికి చేరుకోవచ్చు. తర్వాత రీసెంట్గా మన కేజీఆర్ 28th రోజు మన ఆనరబుల్ సీఎం గారు పీజీఆర్ ఫ్లైఓవర్ మల్టీ లెవెల్ను ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో ఆ రూట్లో వచ్చేటువంటి వెహికలర్స్ ఎవరైతే వెళ్తూ ఉంటారో వారందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దానిపైన స్పీడ్ లిమిట్ ఉంది. ఆ స్పీడ్ లిమిట్ను దాటకుండా మీరు ట్రావెల్ చేయాల్సింది కోరుచున్నాము. ఎందుకంటే కొత్త ఫ్లైఓవర్ ఒకటి అదిగా మీకు ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో జాగ్రత్తగా నడిపి మీ ప్రాణాలను జాగ్రత్త చూసుకోవాలి. నియమాలు పాటించాల్సిందిగా కోరుచున్నాము. ఓకే సార్.